Step into Value Zone. Value Zone. Hypermart. Button. జనవరి 2, 2024 హైదరాబాద్లోని ఏ రోడ్లపై చూసినా విపరీతమైన ట్రాఫిక్ జామ్. కారణం పెట్రోల్ బంకులు. పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనాలు, జనంతో బంకులన్నీ కిక్కిరిసిపోయాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టడంతో స్టాక్ ఉన్న బంకులన్నీ కిటకిటలాడ్డాయి. అయితే దానికి కారణం కొత్తగా సవరించిన హిట్ అండ్ రన్ రూల్. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చూడండి. అసలు ఆ రూల్ ఏంటి, దానికి పెట్రోల్ బంకుల్లో రద్దీకి ఉన్న సంబంధం ఏంటో అర్థమవుతుంది. క్రిమినల్ లాలో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి గాను ఇటీవలే కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఇక దాంట్లో భాగంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని ట్రక్, లారీ డ్రైవర్లు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా పెట్రోల్ సరఫరా చేసే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆయా బంకుల్లో జనాలు కిటకిటలాడారు. మీరు కూడా ఈ అవస్థలు పడ్డారా? మీ చుట్టుపక్కల బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కామెంట్ చేయండి. ఇక చట్టం విషయంలోకి వస్తే, మరి ఆ చట్టంలో ఏముంది, అసలు చట్టం ఏం చెప్తోంది? భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. దాంట్లోని సెక్షన్ 104లో 2 క్లాజులు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటుగా ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మొదటి క్లాజ్లో చెప్పారు. ఇక రెండో క్లాజ్లో రోడ్డు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్ల ఘటన గురించి పోలీసులకు లేదా మెజిస్ట్రేట్కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 304A కిందకు వస్తాయి. ఇక నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపీసీలో గరిష్టంగా 2 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. దీంతో ఇప్పుడు ఆ నిబంధనలకు సంబంధించి ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ స్థాయిలో జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతో పాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే సమ్మె చేపట్టగా ఈ ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసో చర్చలు జరిగాయో తెలియదు కానీ సమ్మె విరమించారు.